అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు? నా పేరు బాలయ్య, శంకరపల్లి నుంచి వచ్చాము. మేము వచ్చి కనీసం 6 గంటలు అవుతుంది. ఏపులకు వాళ్ళకి వీళ్ళకు దర్శనాలు ఇచ్చారు, లైన్లు పెట్టిరు, ఏరుకు వచ్చా మొత్తం పిల్లలు అంతా జల్లులు ఏడ్చుకుంటూ అట్లా లైన్లోనే మోసపోయి పడిపోయారు. అయినా కానీ దర్శనానికి లోపలికి ఇంకా పబ్లిక్ అంతా జామ్ అయ్యే ఉంది. ఆ లైన్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేవారు లేరు, మొత్తం ఆడికి ప్యాక్ అయిపోయి ఉంది. ఎన్ని గంటలు పట్టింది? 6 గంటలు అయింది మేము నిలబడి లైన్లో వచ్చి ఇప్పుడు లోపలికి వచ్చి. ఏం చెప్పాలనుకుంటారు మరి? ఇంత క్రమశిక్షణ లేదు, ఇక్కడ పద్ధతి లేదు, మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు, మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు. ఇక్కడ ఎవరి కాళ్ళే ఇది అంటే పైరవీలకే దర్శనం అవుతుంది అంటారు. పైరోళ్ళకే దర్శనం అవుతుంది, ఈఏపులకే దర్శనం అవుతుంది, గరీబులకు దర్శనం ఏడు చేస్తారు మీరు. ప్రతిదానికి టికెట్ తీసుకున్నామని అడుగుతారు కానీ దర్శనం ఏడు ఏడిస్తారు. దేవుడు ఏడున్నాడు, మన ఆత్మ లోపల ఉన్నాడు, కానీ పైసలతో టికెట్ తీసుకుంటారు, పైసలతో టికెట్ తీసుకుంటారు వీళ్ళు. పబ్లిక్ నంత ఇంత పబ్లిక్ నాపి 6 గంటల లైన్లు పెట్టి అంతా ఈఏపులకే దర్శనాలు చేస్తే మామూలు సాధారణ పబ్లిక్ ఏం కావాలి? పైసలైన వాడు ఏం కావాలి? ఇదేనా? చెప్పండి. నమస్తే బ్రదర్, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు ప్రణయ్. మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాం, చేతల్ డిస్ట్రిక్ట్ ఇబ్రహీంపట్నం మండల్, అక్కడ నుంచి వచ్చాం. దర్శనం అయిందా? ఇంకా కాలేదు, చాలాసేపు అయింది ఇప్పుడు లైన్ బట్టి. కొద్దిగా క్లీన్గా లేదు అంతే, కదా ఒకటే ప్రాబ్లం. లోపల అంతా తినుకుంటూ ఆనే వారేసుడు అవన్నీ ఉన్నాయి, కొద్దిగా క్లీన్ లేదు అంతే. బాగుంటుంది అంతే, నీట్నెస్ అనేది లేదు. అక్కడ కింద కాలు పెట్టడం అంటే కొద్దిగా గలీజ్ అనిపిస్తుంది, అది ఒకటే ప్రాబ్లం ఉంది అంతే. కోడని కట్టిర్రా ఈ లోపల దాకా వచ్చారు? అవును. అంటే కొంచెం నీట్గా లేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. కొంచెం నీట్గా ఉంటే అందరికి జనాలకు కూడా అయిపోతుంది. మేము ఇప్పుడు లైన్ బట్టి దాదాపు 5 hours అవుతుంది. అంటే మొత్తం గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటే అయిపోతుంది అని నీట్గా అనిపిస్తుంది. కొంచెం జనాలు ఎక్కువ ఉన్నప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేస్తే అయిపోతుంది. నమస్తే బ్రదర్, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు ప్రశాంత్, నాది ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. దర్శనం అయిందా? దర్శనం చాలా బాగా జరిగిందన్న. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం ఈరోజు కలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దేవస్థానం వారు చాలా మంచిగా ఏర్పాట్లు చేసినారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రత్యేక దర్శనం కానీ లైన్లు కానీ అన్నీ మాకు వసతులు చాలా బాగా కల్పించినారు అన్న. ఫెసిలిటీస్ ఎట్లున్నాయి? నీట్నెస్ ఉందా? నీట్నెస్ ఉంది అన్న. గతంలో కంటే ఇంకా కొంచెం ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మామూలుగా భక్తులు చెప్తున్నారు, వృద్ధులకు కానీ మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ సపరేట్ లైన్ ఉండాలని ఒకటి భక్తులు చెప్తున్నారు. అవునన్నా, ఇప్పుడు మేము అడిగినాము, అక్కడ మా వాళ్ళు కూడా ఉపవాసం చేసేవాళ్ళు. మార్నింగ్ 11కి అట్లా అప్పుడు స్టార్ట్ అయితే ఇంకా కూడా దర్శనం కాలేదు లైన్లో. కొంచెం ఈ ఉపవాసం చేసే వాళ్ళకు కొంచెం సపరేట్ లైన్ అనేది ఉంటే మాకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అండి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటే మాకు కూడా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తే, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చిన? అరుణ్ రెడ్డి అండి, మెట్పల్లి నుంచి వచ్చాను. భక్తులకు సేవ చేసే డిపార్ట్మెంటే ఆ రాజకీయ నాయకుల్ని అడ్డదారిగా లోపలికి తీసుకెళ్ళి చిన్న పిల్లల్ని పట్టుకొని 3 గంటలు 6 గంటలు లైన్ కొట్టడం. ఇది రాజకీయ ప్రభుత్వం అయిపోయింది. దర్శనంలో కూడా రాజకీయం అయింది. అన్నీ కరెక్ట్ కావాలి కదా. ఎన్ని గంటలు పట్టింది? 9 గంటలు అయితే మేము వచ్చి చిన్న పిల్లల్ని పట్టుకొని అడ్డదారిలో రివర్స్ రూట్లో ఎట్లా తీసుకెళ్తారు డిపార్ట్మెంట్? ఇప్పుడు అంటే విఐపి దర్శనం చేయడం వల్ల మీకు సామాన్య భక్తులకు ఇబ్బంది అయిందంట. విఐపి దర్శనం ఫోన్ల ద్వారా ఎమ్మెల్యే విప్ అంట, ప్రభుత్వ వీప్ అంట, అవన్నీ ఎవరికి అవసరం? అడ్డదారిలో ఎందుకు తీసుకొస్తారు? కరెక్ట్ దారిలో తీసుకురండి ఎవరినైనా. ఓకే, ఇంకా నీట్నెస్ బాగుందా? నీట్నెస్ ఏం లేదండి అసలు. అక్కడ కంపార్ట్మెంట్లలో ఇస్తే అసలు మొత్తం అరటి దుక్కలు, మజ్జిగ కవర్లు, ఎక్కడ నీట్నెస్ లేదు. మురికి వాటర్ ఇచ్చిరా లైన్ లో గన్ని గంటలు నిలబడ్డారు. వాటర్ ఇవ్వలేరు, ఎక్కడ కూడా వాటర్ ఇవ్వలేరు. ఓకే అండి. చెప్పండి, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి వేషధారణ? మాది వచ్చేసి మహబూబాద్ జిల్లా, నేను వచ్చేసి శ్వేతమ్మన్రు. ఇక్కడ మేము ప్రతి శివరాత్రికి వస్తాము. దాదాపు నెలలో ఒక 10 సార్లు దేవుణ్ణి తలుచుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాము. అన్ని విధాలుగా కలిసినట్టు చేస్తూ ఉంటాము. ఆ భగవంతుడు ఇచ్చే ఆజ్ఞతోని మేము అన్నీ చెప్పేటి అయినా మా దగ్గరికి వచ్చే వాళ్ళకైనా, ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకైనా ఎలాంటి కష్టం ఉన్నా గుండంలో మునిగితే వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. ఇంత మనం చెప్పదలిచింది ఏంటంటే ఇతర క్యాస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకోవడం, కోడెని కట్టేయడం కానీ
ఇలా చేయడం వల్ల రాయేశుడు మన అందు నుండి మనం పోసే ఒక కాస్తాన్ని నీళ్ళకి ఆయన పరవశించిపోయి ఈ లింగం ఉద్భవించే టైంలో కూడా ఇంతమంది రావడానికి కారణం అదే. ఇంత చిన్న పిల్లల్ని ఎత్తుకొని లైన్లలో అంత రిస్క్ పడుతూ కూడా వస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఎక్కడ కూడా పొద్దున మనం గర్భగుడిలో ఉన్న లింగాన్ని ముట్టుకోవడానికి గర్భగుడిలోకి పోవడానికి అనుమతి ఉండదు. కానీ ఈ దక్షిణ కాశీగా విరసిల్తున్న ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి శ్రీ బద్దిపోచమ్మ దేవస్థానంలో మాత్రం పొద్దుగాల 4 గంటలకు మనం వెళ్ళిన విధంగానైతే ఆ దేవుని మన చేతులతోని స్పర్శ దర్శనం అనేది ఉంటుంది. మన చేతులతో మనం దేవుణ్ణి ముట్టుకోగలుగుతాం. కొంత బాధ దేవుణ్ణి మనం ముట్టుకున్నామంటే దేవుడికి మన బాధ అర్థమైంది, మన బాధ తీరుస్తారేమో అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంత నిదర్శన కంటే ఇంకేం లేదు దేవుళ్ళలో. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. నమస్తే అన్న, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వినయ్ కుమార్, కరీంనగర్ నుంచి వచ్చాము. ఎట్లయింది దర్శనం? చాలా బ్రహ్మాండంగా అయింది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఈసారి నీట్నెస్ కూడా ఉంది. ఈసారి చాలా ఎక్కడెక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా పోయినసారి కన్నా ఈసారి ఇంకా అద్భుతంగా చేశారు. పోలీస్ శాఖ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. దర్శనం కానీ టెంపుల్ సంబంధించిన ఏర్పాట్లు కానీ చాలా బాగా జరిగింది. మామూలుగా కొందరు భక్తుల్ని అడగడం జరిగింది, మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు సపరేట్ లైన్ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, గంటల తరబడి వాళ్ళ లైన్లో నిలబడే అవకాశం ఉండదు కదా అని చెప్తున్నారు. అవును సార్, అది కూడా కరెక్టే. ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, మహిళలకు, పిల్లలకు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది ఒకసారి టెంపుల్ వారికి, వాళ్ళ చైర్మన్ వారికి దృష్టి తీసుకెళ్ళాలని, మా ద్వారా మీరు తీసుకెళ్ళాలని మనం ఇచ్చారు. ఓకే, రైట్, తప్పకుండా. చెప్పండి అన్న, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు గోపిగౌడ్ అండి, నేను కరీంనగర్ నుండి వచ్చాను. చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది, చాలా బాగుంది. ఎట్లా నీట్నెస్ ఉందా టెంపుల్లో? ఇదివరకు కంటే ఇప్పుడు చాలా నీట్నెస్ ఉందండి టెంపుల్. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఏర్పాట్లు బాగా చేశారు టెంపుల్ వారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేము చెరువు కట్టకెళ్ళి లైన్ పట్టినాం. 4 గంటల లైన్ కోడలు కట్టడానికి 200 రూపాయలు టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చినాక దర్శనానికి కోవలేదు. ఏదో ఫ్రీ వచ్చిన వాళ్ళకి దర్శనం అవుతుంది. మేము టికెట్ తీసుకొని కోడని కట్టేస్తే మాకు దర్శనం లేదు. ఈ గుడి మరి మెంబర్లు కానీ వ్యవస్థ కానీ మరి ఏం చేస్తున్నది, ఎట్లా చేస్తున్నది, అది వాళ్ళకి తెలియాలా. ఏం దర్శనానికి 4 గంటల వచ్చి 3 గంటలకు వచ్చినాం. ఏది 3 గంటలకు, రాత్రి 3 గంటలకు వచ్చి ఇప్పుడు దర్శనం కూడా కాలేదు, ఇంకా దర్శనం కాలేదు. 3 గంటలకు లైన్ పట్టినాం. కోడ టికెట్ తీసుకున్నాం 200 పెట్టి. ఇక్కడికి వచ్చి దర్శనం చేద్దామంటే దర్శనానికి తోవలేదు, దారి లేదు. కరెక్ట్ బందోబస్తు చేసిండ్రా మరి ఏం చేస్తున్నారు ఏందో అది అర్థమవుతలేదు. ఈ గుడి మెంబర్లు ఉంటారు కదా, పెద్ద మనుషులు, మరి ఎట్లా అయ్యాం కదా మాకు ఇప్పటికి ఎంత చిన్న పిల్లల పట్టుకొని చిన్న పిల్ల చూడున్నది ఇక.